ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. ఇంటర్మీడియట్ వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయాలని సూచించింది. విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న టీజీ వెబ్సైట్ను రద్దు చేయాలని తెలిపింది. అన్ని సర్కార్ బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సెక్షన్లు ప్రారంభించాలని, పీజీ దాకా ఇంగ్లీష్ మీడియమే కొనసాగించాలని పేర్కొంది. ఇక హైదరాబాద్ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ విద్యా విధానం 2026 నివేదికను అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్. అంటే ఉపాధ్యాయుల పనితీరును ప్రతి 5 ఏళ్లకోసారి అంచనా వేయాలని, అదే విధంగా దాని ఆధారంగానే ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అందజేయాలని విద్యా కమిషన్ పేర్కొంది. పనితీరు మెరుగుపరచడానికి అతనికి 2 ఏళ్ల సమయం ఇవ్వాలని కూడా ఇక్కడ కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పనితీరు మెరుగుపడకపోతే అతనిని సర్వీసు నుంచి తొలగించాలని కూడా ఈ నివేదికలో ఉంది శ్రీజ. అయితే పనితీరు మెరుగ్గా ఉంటే ప్రమోషన్లు ఇవ్వాలి, లేకపోతే ఇప్పటికీ సర్వీస్ లో ఉన్న వారిని వీటిని వర్తింపజేయకూడదని ఇటు విద్యాశాఖ తెలుపుతోంది. ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని కూడా నివేదికలో ఉంది. అయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ను రద్దు చేయాలని, బిఎడ్ పునర్వ్యవస్థీకరణను నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బిఎడ్ సైడ్, అదే విధంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బిఎడ్ సెకండరీ లో ఉంచాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఇందుకు ఎన్సిటితో సంప్రదించాలని కూడా నివేదికలో రాసుకొచ్చింది. అయితే బిఎడ్ విద్యార్థులకు పాఠశాలలో 150 రోజుల బోధన అభ్యాసం తప్పనిసరి చేయాలని కూడా ఈ ఈ ఈ నివేదికలో ఉంది. అయితే బోధన మాధ్యమంలో ఇంగ్లీష్ ఉండాలి, నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు బోధన మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలని కూడా కోరింది. అయితే త్రిభాషా విధానం 1వ తరగతి నుంచే అమలు చేయాలి అని చెప్పేసి పేర్కొంటోంది. అయితే పూర్వ ప్రాథమిక విద్యను అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక పాఠశాలలో అందజేయాలని కూడా ఉంది. అయితే విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఇది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలకు కూడా సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణకు కూడా స్కూల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేయాలని, పాఠశాలలో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపు చేయాలి అని చెప్పేసి కూడా ఉంది. అయితే మధ్యాహ్నం భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్వేర్ వాడాలని కూడా మాట్లాడుతుంది. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు. ఆ హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి అంటున్నారు. అయితే ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెప్తున్నారు. అయితే ఇటు ఎంసెట్ రద్దు చేసి ఇంజనీరింగ్, వ్యవసాయం, అదే విధంగా ఫార్మసీ ప్రవేశాలకు కూడా 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలని కూడా మాట్లాడుతున్నారు. మరి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని కూడా 45% పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ఆకునూరి మురళి కోరినట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు విద్యాశాఖ కూడా ఆ వైపుగా ఆ దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విశ్వవిద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి, అదే విధంగా దానికి వైస్ ఛాన్సలర్ గా చైర్మన్ ఉండాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామినీ, 3 రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లతో కూడిన సెర్చ్ కమిటీని కూడా పారదర్శకంగా జరగాలి అని కూడా సూచిస్తున్నారు. అయితే మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో కూడా పూర్తిగా ఇటు సూరవరం విశ్వవిద్యాలయాన్ని కూడా బహుళ విభాగాన్ని విద్యాలయాలలో కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతిపేద విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది శ్రీజ.